అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. ప్రతి వారం కూడా మనం ఆ కన్ఫెషన్ చేస్తాం, కానీ ఈరోజు నేను బోధించేదానికి మీరు ఆ కన్ఫెషన్ మర్చిపోవద్దు. ఓకే, నేను ఇప్పుడు బోధించే విషయాలు ఏమంటాం ప్రతిసారి కూడా, ఐఎమ్ అబౌట్ టు రిసీవ్ ది స్టార్టింగ్లో ఏమంటాము, దిస్ ఇస్ మై బైబిల్, ఐ హ్యావ్ వాట్ ఇట్ సేస్ ఐ హ్యావ్ అండ్ ఐ కెన్ డూ వాట్ ఇట్ సేస్ ఐ కెన్ డూ. అది మర్చిపోవద్దు. ఆమేన్. ఇది నా బైబిల్, ఇది ఏదైతే చెప్పుచునో అది నేను చేయగలను అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. Now this is the month of moving forward and upward only. మరి ఈ యొక్క నెల వాగ్దాన ప్రకారము ముందుకు కొనసాగుట, మరి పై స్థానమునకు ఎదుగుట అని మాత్రమే మనం తెలుసుకుంటూ ఉన్నాం. Today I want to take some time to talk to you about wisdom and faith for moving forward and upward. మరి ముందుకు వెళ్ళుటకు, పై స్థానమునకు వెళ్ళుటకు కావాల్సిన జ్ఞానమును గురించి నేను ఈ ఉదయకాలం మాట్లాడనే ఉంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, దేవుని నుంచి వాగ్దానాలు మనం వినొచ్చు, దేవుని యొక్క వాగ్దానాలు మనం చదవచ్చు. చదవడం వల్ల, లేకపోతే విన్నంత మాత్రాన, లేకపోతే చదివినంత మాత్రాన మన జీవితంలో అది తప్పకుండా జరుగుతుందని కాదు, లేకపోతే అది మన జీవితంలో నెరవేర్చబడుతుంది అనేది కాదు. కానీ ఎప్పుడైతే మనము చదువుతామో, లేకపోతే ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానం మనం వింటామో, అది వినటం ద్వారా మనకు కావలసినటువంటి విశ్వాసం వస్తుంది. అలాగే దేవుని వాక్యం తీసి చదవడం మొదలు పెట్టినప్పుడు దేవుని యొక్క వాక్యం నుంచి మనకి జ్ఞానము వస్తుంది. అందరు జ్ఞానము అనండి, జ్ఞానము, విశ్వాసము అనండి, విశ్వాసము. సో దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడాలంటే దేవుడు ఎటువంటి గమ్యానికి మనము దేవుడు ఇచ్చినటువంటి గమ్యము మనము చేరాలనుకుంటే మనకి ఈ రెండు విషయాలు చాలా ముఖ్యము. జ్ఞానము అవసరము, అలాగే విశ్వాసము అనేది కూడా అవసరము. జ్ఞానము లేకుండా చాలాసార్లు కొంతమంది విశ్వాసము అనుకొని కొన్ని అడుగులు వేస్తారు, కానీ నిజంగా అది విశ్వాసము కాకుండా ఉంటుంది. అలాగే విశ్వాసము ఉన్నంత మాత్రాన, లేకపోతే సరి అయినటువంటి జ్ఞానము లేకపోయినప్పుడు కొన్నిసార్లు విశ్వాసం అనుకోని కొన్ని అడుగులు వేస్తామో అది తప్పుడు అడుగులు అవుతాయి. తర్వాత మనము ఏదైతే కోరుకుంటామో అది మన జీవితంలో నెరవేర్చబడినప్పుడు చాలాసార్లు చాలామంది యొక్క జీవితాల్లో ప్రశ్నలు మిగిలిపోయి ఉంటాయి అన్నమాట. సో అటువంటి విధానంలో మనము జీవించకుండా సరి అయిన గమ్యము మనము చేరుకోవాలంటే, ఈ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే దానికి కావాల్సినటువంటి జ్ఞానము ఇంకా విశ్వాసం మనం ఈరోజు పొందుకుంటామని నమ్ముతున్నాను. హల్లెలూయా. ఆమేన్. చూడండి, మొట్టమొదటిగా అసలు ఈ ముందుకి మనం అడుగులు వేయాలి, మన జీవితంలో ముందుకి కొనసాగాలి, లేకపోతే ఇంకొక పై స్థానానికి వెళ్ళాలి. ఇక్కడ ఉన్న స్థానంలో మనం సాటిస్ఫై అవ్వకుండా మనము ముందుకి అడుగులు వేస్తూ, లేకపోతే పై స్థానానికి వెళ్ళేటటువంటి ఆలోచనతో జీవించడం చాలా ముఖ్యం. చాలా మంది క్రైస్తవులు వాళ్ళు విన్న దాన్ని బట్టి ఏమనుకుంటారంటే, దేవుడు నాకు ఇచ్చిన దాంతో నేను ఇక్కడికే ఐ విల్ గెట్ సాటిస్ఫైడ్ అనుకుంటారు. నాకు ఉన్న దాంతో నాకు చాలు, నాకున్న ఉద్యోగం నాకు చాలు, నాకున్న వ్యాపారం నాకు చాలు, నా చిన్న కొట్టు నాకు చాలు, నాకు ఇచ్చిన పరిచర్య నాకు చాలు, 200 మంది వస్తున్నారు అది సరిపోతుంది. లేకపోతే ఆ నంబర్స్ మారొచ్చు, డబ్బు నంబర్స్ మారొచ్చు, లేకపోతే మనకున్న స్థానము మారొచ్చు. కానీ చాలాసార్లు ఏమనుకుంటామంటే మనకు ఉన్న దాంతో మనం సరిపెట్టుకోవాలి, మనకున్న దాంతో మనం అక్కడికి ఆగిపోవాలి అనేటటువంటి ఆలోచన చాలా మంది క్రైస్తవులకు ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన ఎప్పుడు కూడా మనము ఉన్న స్థానంలో ఉండిపోవాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక కాదు అనేది మనము చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. మొదటి నుంచి కూడా, ఫ్రమ్ ద వెరీ బిగినింగ్, గాడ్ ఆల్వేస్ వాంటెడ్ us to expand and increase on every side. దేవుడు ఆది నుండి కూడా మనము అభివృద్ధి పొంది ప్రతి రంగంలో కూడా వ్యాపించాలని ప్రభు కోరుకుంటున్నాడు. సో మనం ఇప్పుడు ముందుకు అడుగులు వేయాలి అంటున్నప్పుడు, లేకపోతే ఇంకొక పై స్థానానికి పై మెట్టు ఎక్కాలి అంటే అది కేవలము మనం ఉన్న పరిస్థితి బట్టి ఆలోచించడము కాదు, లేకపోతే మనకున్న ప్రార్థన అవసరత బట్టి మనము మాట్లాడడము ఆలోచించడము కాదు. ఓకే, కానీ
గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఆ ఆలోచన రాక ముందర ఇది దేవుని యొక్క ప్రణాళిక అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ప్రణాళిక. అందుకని ఆదామును అవ్వను సృష్టించినప్పుడు కూడా ఆదికాండం 1:28 ఆయన ఆశీర్వదించినప్పుడు ఏమంటాడు? ఇంగ్లీష్ లో ఇలాగుంటది, గాడ్ బ్లెస్ దెమ్ అండ్ సెడ్ టు దెమ్ బి ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై, ఫిల్ ది ఎర్త్ అండ్ సబ్డ్యూ ఇట్. ఫిల్ ది ఎర్త్ అండ్ సబ్డ్యూ ఇట్ అంటే ఉన్న స్థానంలో మీరు ఉండే అక్కడ సంతోషపడిపోవద్దు, కానీ ఈ లోకము అంతటి కూడా మీరు ఫిల్ చేయాలి అంటున్నాడు. అంటే ఏంటి? అడుగులు వేస్తూనే ఉండాలి, ముందరికి కొనసాగుతూ ఉండాలి. ఉన్న స్థానములో ఉన్న పరిస్థితిలో సాటిస్ఫై అయిపోయి అక్కడికే ఆగిపోవద్దు అంటున్నాడు. తర్వాత మనం ఇంకొకసారి అబ్రహాం జీవితంలో వచ్చినప్పుడు కూడా దేవుడు ఎప్పుడైతే అబ్రహాంను ఆశీర్వదిస్తాడో, ఆదికాండము 12వ ఎప్పుడైతే మొట్టమొదటిసారి అబ్రహాంతో మాట్లాడినప్పుడు కూడా ఆశీర్వదించినప్పుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? లోకములో ఉన్న ఫ్యామిలీస్, లోకములో ఉన్న కుటుంబాలందరికీ కూడా ఈయన ఆశీర్వాదకరముగా ఉండేటట్టు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సో మళ్ళీ ఒకసారి చూడండి, కేవలము ఆయనకి ఆయన భార్య గురించి ఆలోచించట్లేదు, లేకపోతే నీకు ఒక చిన్న సంతానాన్ని ఇస్తాను, ఆ సంతానము నువ్వు జాగ్రత్తగా ఉండండి, ఆశీర్వదించబడండి అనట్లేదు, కానీ లోకం అంతటి గురించి కూడా దేవుడు ఆలోచిస్తున్నాడు. మూడోది ఏంటంటే, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత, ఆయన దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించిన తర్వాత, మనము ఇప్పుడు యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వ్యక్తులుగా జీవిస్తున్నప్పుడు మనకి ఇచ్చిన బాధ్యత కూడా ఏంటి? కేవలం నువ్వు రక్షింపబడు, ఇంకా దాని తర్వాత పరలోకానికి వెళ్ళు అని మనకు ఆజ్ఞ ఇవ్వలేదు. నువ్వు రక్షింపబడ్డావు, కానీ ఇప్పుడు ఏమన్నాడు? లోకం అంతటిలోకి కూడా వెళ్ళు. ఏ రక్షణ అయితే నువ్వు పొందావో వేరే వాళ్ళకి కూడా అదే రక్షణ, అదే వాక్యము వేరే వాళ్ళకి కూడా బోధించు అంటున్నాడు. హల్లెలూయా. సో గమనించండి, ఆదాము అవ్వ గురించి సృష్టి అప్పుడు ఆలోచించిన తర్వాత అబ్రహాముతో వచ్చి అబ్రహాముని యొక్క ఆశీర్వాదము గురించి ఆలోచించిన, మూడోది యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపించిన తర్వాత, మనల్ని శిష్యులుగా మార్చిన తర్వాత మనకిచ్చిన బాధ్యత గురించి ఆలోచించిన, ఎక్కడ కూడా ఉన్న దాంతో సరిపెట్టుకోండి అనేటటువంటి ఆలోచనే లేదు. అర్థమవుతుందా? ఉన్న దాంతో సరిపెట్టుకోండి, ఇక్కడికి దేవుడు నేను ఇంత చేశాను కదా దీంతో ఇక్కడికి ఆగిపోండి అనే ప్రసక్తే లేదు. ఎప్పుడు కూడా దేవుడు ఒకరికి ఆజ్ఞిస్తున్నాడంటే, దేవుడు ఒకరిని ఆశీర్వదించాడంటే, దేవుడు ఒకరితో నిబంధన స్థాపిస్తున్నాడంటే అది వాళ్ళ మేలు కొరకు, వాళ్ళ అభివృద్ధి కొరకు. హల్లెలూయా. సో మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, ఈ వాగ్దానము కేవలము ఈ నెల కొరకు మాత్రమే కాదు, లేకపోతే ఈ వాగ్దానము దేవుడు నీకు ఒక ఉద్యోగం కావాలి కాబట్టి, లేకపోతే సంతానము కావాలి కాబట్టి, గర్భఫలము కావాలి కాబట్టి, నీకు పెళ్ళవ్వాలి కాబట్టి, ఏదో వీసా రావాలి కాబట్టి, నీకున్న స్థానం నుంచి ఇంకొక పై స్థానానికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి అది నెరవేర్చబడాలని ఇచ్చిన వాగ్దానము కాదు. నువ్వు పుట్టక ముందర, మీ తల్లిదండ్రులు పుట్టక ముందర, అబ్రహాము పుట్టక ముందర నుంచి కూడా దేవుడికి ఇదే ఆలోచనతో దేవుడు మనల్ని సృష్టించాడు. అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఓకే, సో 3 కారణాలు, 3 reasons why we must move forward and upward in life. మన జీవితంలో ముందుకు కొనసాగుటకు, పై స్థానంకు వెళ్ళుటకు 3 కారణాలని మనం చూస్తూ ఉంటున్నాం. మొట్టమొదటిగా ఏంటంటే, ఇది దేవుని యొక్క ప్రణాళిక. మొట్టమొదటి నుంచి కూడా దేవుని యొక్క ప్రణాళిక అనేది గుర్తించాలి. రెండోది ఏంటంటే, ఇది నిబంధనకి సంబంధించిన వాగ్దానము. నిబంధనకి సంబంధించిన వాగ్దానము. మూడో విషయం ఏంటంటే, మనము దేవుని రాజ్యములో ఉన్నాము కాబట్టి వీఆర్ పార్ట్ ఆఫ్ ద ఎవర్ ఇంక్రీజింగ్ గవర్నమెంట్ అండ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. మరియు నిరంతరం పెరుగుతున్న మరియు అభివృద్ధి చెందుతున్న రాజ్యంలో, ప్రభుత్వంలో భాగమై ఉంటున్నాం. Isaiah chapter 9 and verse 7 says, of the increase of his government and peace there will be no end. మరి ఆయన సర్వకాలము ఆయన రాజ్యము నియమించును, న్యాయ విధులను నీతి వలన స్థిరపరచును గనుక దానికి అంతము లేదు. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, మనకి పాత నిబంధనలో దేవుడు ఎప్పుడైతే అబ్రహాంకి ఇటువంటి ఆశీర్వాదం ఇచ్చాడో, నిబంధన స్థాపించాడో, తర్వాత ఇజ్రాయెల్ యొక్క దేశంలో జరుగుతున్న విషయాల నుంచి మనము కొంత జ్ఞానము పొందుకోగలుగుతాము, కొన్ని లెసన్స్. దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ వాట్ టుక్ ప్లేస్ ఇన్ ద లైఫ్ అండ్ ద స్టోరీ ఆఫ్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు జనాంగంలో జరిగిన
జరిగిన ఆ యొక్క సంఘటనల నుండి మనము కొన్ని పాఠాంశాలను నేర్చుకోవడానికి అవి సాదృశ్యంగా ఉంటున్నాయి. Go with me to Deuteronomy chapter 1 and verse 8. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 8వ వచనము. The Bible says, "See, I have set the land before you. Go in and possess the land which the Lord swore to your fathers, to Abraham, Isaac, and Jacob, to give to them and their descendants after them." గమనించినట్లయితే ఇక్కడ ఏమని ఉంటుందంటే, I have set the land before you. Go in and possess. అందరూ go in అనండి. గో ఇన్. ఈ వాక్యం చదివేటప్పుడు ఇంగ్లీష్లో ఎస్పెషల్లీ ఈ అధ్యాయం అంతట్లో కొన్నిసార్లు గో ఇన్ అని ఉంటుంది, కొన్నిసార్లు గో అప్ అని ఉంటుంది అనమాట. సో గో ఇన్ అని రాసి ఉన్నప్పుడల్లా ఏ విధంగా ఆలోచించాలంటే అది మూవింగ్ ఫార్వర్డ్, ఓకే, ముందుకి అడుగు వేస్తున్నట్టు. కానీ ఎక్కడైతే గో అప్ అని ఉంటుందో ఇంకొక పై స్థానానికి వెళ్తున్నట్టు గుర్తుపెట్టుకోండి. అందరికి అర్థమైంది కదా? సో గో ఇన్ అంటే అడుగులు ముందరికి వేస్తున్నట్టు, కానీ గో అప్ అంటే ఇంకొక పై స్థానానికి మనం వెళ్తున్నట్టు. సో ప్రత్యేకంగా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడు, నేను మీకు ఒక స్థానాన్ని మీకు పెట్టాను, ఒక ప్లేస్ ని మీకు తయారు చేసి పెట్టాను. ఇప్పుడు ఏం చేయాలి మీరు? గో ఇన్ అండ్ పొజెస్. మీరు అడుగులు ముందరికి వేయండి, స్వాధీనపరచుకోండి అంటున్నాడు. పొజెస్ ద ల్యాండ్ దట్ ఐ హ్యావ్ గివెన్ యూ అంటున్నాడు. కానీ దాని తర్వాత చూడండి, ద ల్యాండ్ దట్ ఐ స్వోర్ టు యువర్ ఫాదర్స్, ఏబ్రహాం, ఐజాక్ అండ్ జేకబ్. సో ఇక్కడ దేవుడు అడుగులు ముందుకు వేయండి అని చెప్తున్నప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితి బట్టి వాళ్ళతో చెప్పట్లేదు అనమాట. వాళ్ళు ఈజిప్ట్లో ఎన్నో బాధలు, సమస్యలు అనుభవించారు కాబట్టి ఇది నేను మీకు ఇస్తున్నాను బహుమానంగా అనట్లేదు. ఇది చాలా ముఖ్యం మనకు అర్థం చేసుకోవడం. ఎందుకంటే చాలాసార్లు మనము ప్రార్థన చేసినప్పుడు కూడా మన నోటితో ఇది అనకపోయినా మన ఆలోచన ఎలాగుంటుందంటే, ప్రార్థన చేసినప్పుడు, దేవా నువ్వు చూస్తున్నావు కదా, ఇన్ని బాధలు అనుభవిస్తున్నాను, ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను, ఇంత అనుభవించిన తర్వాత కొంతన్నా నన్ను ఆశీర్వదించవచ్చు కదా, కొంతన్నా నాకు మేలు చేయొచ్చు కదా, కొంతన్నా నాకు సహాయం చేయొచ్చు కదా అనేటటువంటి ఆలోచనతో చాలాసార్లు ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ దేవుడు చేసేది వాళ్ళు ఉన్న పరిస్థితి బట్టి వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇన్ని రోజులు కష్టపడ్డారు కదా, చూడండి ఇంత స్థలం మీకు ఇస్తాను అనట్లేదు. కానీ ఎందుకు ఇస్తున్నాడంట? వాగ్దానము అనండి. వాగ్దానం, గట్టిగా వాగ్దానము, వాగ్దానము, నిబంధన అనండి. నిబంధన. ఆయన చేసినటువంటి నిబంధన, ఆయన చేసినటువంటి వాగ్దానము బట్టి ఎవరికి చేశాడు? అబ్రహాముకి. అబ్రహాముకి చేసిన నిబంధన బట్టి ఈ రోజు వాళ్ళకి ఈ స్థలాన్ని నేను మీకు ఇస్తున్నాను అంటున్నాడు, ఈ స్థలాన్ని నేను మీకు తయారు చేశాను అంటున్నాడు. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే సాతాను మీ దగ్గరికి వచ్చి అంటాడో, నువ్వు ఎలాగ అడుగులు వేస్తావు, నువ్వు ఇంకొక స్థానానికి ఎలాగెళ్తావు, నీకు తెలీదా నువ్వు చేసిన పనులు, నీకు తెలీదా నువ్వు ఎటువంటి కుటుంబం నుంచి వస్తావో, నీకు తెలీదా నీకు ఎంత తక్కువ ఆస్తుంది, నీకు తెలీదా నీకు ఎవరు కనెక్షన్స్ లేరని ఏ విధంగా అడుగులు వేయగలుగుతావు, ఏ విధంగా ఇంకొక స్థానానికి వెళ్ళగలుగుతావు అంటే గుర్తుపెట్టుకోండి, ఇది నీ వలన జరిగేది కాదు. హల్లెలూయా. ఇది దేవుడు అబ్రహాముకి చేసినటువంటి నిబంధన బట్టి వీళ్ళు అనుభవించబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ సో దేవుడు ఏమంటున్నాడు, నేను అబ్రహాముతో మాట్లాడాను కాబట్టి, నిబంధన స్థాపించాను కాబట్టి, నేను అది ఫుల్ఫిల్ చేయడానికి నేను మీకు ఒక స్థలాన్ని పక్కన పెట్టాను అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? గో ఇన్ అండ్ పొజెస్ అంటాడు. దాని తర్వాత చూడండి 20వ వచనంకి వెళ్దాము. ఓకే, తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం అంతా చదవండి. యుల్ గెట్ అ లాట్ మోర్ అవుట్ ఆఫ్ ఇట్. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ టైమ్ ఐఎమ్ రషింగ్ త్రూ ద స్క్రిప్చర్స్. ఓకే, వర్స్ 20, 20వ వచనంలో, అండ్ ఐ సెడ్ టు యూ, యూ హ్యావ్ కమ్ టు ద మౌంటైన్ ఆఫ్ ది Amorites, which the Lord our God is giving us. Look, the Lord your God has set the land before you. Go up and possess it. ఇక్కడ చూడండి, ఇక్కడ go in and possess అనట్లేదు, go up. Under go up anandi. Go up and possess it. As the Lord your God, as the Lord God of your fathers has spoken to you. Do not fear nor be discouraged. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దానిని స్వాధీనపరచుకొనుము, భయపడకము, అధైర్యపడకమని నీతో చెప్పితిని. రెండు చాలా ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ ఇస్ విజ్డమ్ వెన్ యు ఆర్ వర్కింగ్ ఆన్ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్ ఆర్ మూవింగ్ హైయర్ ఇన్ లైఫ్. టూ థింగ్స్, డు నాట్ ఫియర్ అండ్ డు నాట్ బి డిస్కరేజ్డ్. మీ జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు, పై స్థానమునకు వెళ్తున్నప్పుడు ఈ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. భయపడవద్దు, అధైర్యపడవద్దు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎక్కడైతే దేవుడు అడుగు వేయమంటున్నాడో, ఎక్కడైతే దేవుడు, ఇప్పుడు
నీకు వాగ్దానం వచ్చింది, విశ్వాసం వచ్చింది, దేవుడు నీకు చెప్పాడు. అది ఉద్యోగం గురించి అవ్వచ్చు, అది నీ భవిష్యత్తు గురించి అవ్వచ్చు, అది ఒక వీసా అప్లికేషన్ గురించి అవ్వచ్చు, ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం గురించి అవ్వచ్చు, ఇప్పుడు వరకు ఎప్పుడు చేయనటువంటి కార్యము చేయడం గురించి అవ్వచ్చు, పరిచర్యలోకి అడుగు వేయమంటున్నాడేమో, ఇప్పుడు వరకు ఎప్పుడు పరిచర్య చేయలేదు కానీ ఇప్పుడు మొదలు పెట్టమంటున్నాడేమో, నువ్వు పుట్టి పెరిగినటువంటి కుటుంబంలో ఎవ్వరూ ఎప్పుడు ఇటువంటి కార్యం చేయలేదు కానీ దేవుడు నిన్ను పిలుస్తున్నాడేమో. ఆమేన్. హల్లెలూయా. 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 అటువంటి సమయములో గుర్తుపెట్టుకోవాలి 2 విషయాలు. ఒకటి, భయపడొద్దు. ప్రైజ్ గాడ్. భయపడొద్దు. చాలాసార్లు మనం ఎందుకు భయపడతాము? చాలాసార్లు మనము వేయాల్సినటువంటి అడుగు వేయడానికి భయపడతాం, లేకపోతే ఇంకొక లెవెల్కి, ఇంకొక స్థానానికి వెళ్ళాలంటే భయపడతాం. ఎందుకు తెలుసా? we fear to move forward or upward because of what we do not know about the future. మనము పై స్థానమునకు వెళ్ళాలన్నా భయము వేస్తా ఉంది. ఎందుకనగా భవిష్యత్తులో ఏమి జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి. we fear the unknown. మనము తెలియని విషయాలను గురించి భయపడుతూ ఉంటాం. అంటే భాష గారు, నేను అడుగు వేసిన తర్వాత నాకు ఉద్యోగం రాకపోతే, పరిచర్య మొదలు పెట్టిన తర్వాత ఎవరు వినకపోతే, ఎవరు సహాయం చేయకపోతే, మళ్ళీ రిజెక్ట్ అవుతే, మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఫెయిల్యూర్ అవుతే, సో చాలాసార్లు అడుగులు ఎందుకేమంటే భయముతో అడుగులు వేయకుండా ఉంటాం. కానీ వాక్యంలో ఏమని ఉంటుంది? పర్ఫెక్ట్ లవ్ క్యాస్ట్స్ అవుట్ ఆల్ ఫియర్. పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలుతూ ఉన్నది. ఎటువంటి ప్రేమ అండి? పరిపూర్ణమైనటువంటి ప్రేమ. పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఎవరిది? దేవుని యొక్క ప్రేమ. సో దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో దానికి నీకు ఆ రెవల్యూషన్ నీకు వచ్చిందనుకో, దేవుడు నన్ను ఇంత ప్రేమించేటటువంటి దేవుడు, ఆ దేవుడు నన్ను అడుగు వేయమంటున్నాడు అంటే అది 100% నా సక్సెస్ కోసమే, 100% నా మంచి కొరకు అనే విశ్వాసంలో స్థాపించబడాలి. హల్లెలూయా. ఆయన ప్రేమలో మనము విశ్వాసం పెట్టాలి. ఆయన ప్రేమలో మనం విశ్వాసంలో స్థాపించబడినప్పుడు అప్పుడు అడుగులు వేయడము మొదలు పెట్టాలి. రెండోది ఏమన్నాడు? డు నాట్ బి డిస్కరేజ్డ్. అధైర్యపడవద్దు, నిరుత్సాహపడొద్దు అంటున్నాడు. డిస్కరేజ్ కమ్స్ ఫ్రమ్ వాట్ వి నో ఫ్రమ్ ద పాస్ట్. చూడండి, నిరుత్సాహం ఎప్పుడు వస్తుందంటే గతమును మనం తెలుసుకున్న దాన్ని బట్టి వస్తూ ఉన్నది. చూడండి, ఫియర్, భయం వచ్చేసి ఫియర్ కమ్స్ ఫ్రమ్ వాట్ వి డు నాట్ నో అబౌట్ ద ఫ్యూచర్, బట్ డిస్కరేజ్మెంట్ కమ్స్ ఫ్రమ్ వాట్ వి నో అబౌట్ ద పాస్ట్. మరి భయము అనేది భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే భయం వస్తూ ఉన్నది. మరి నిరుత్సాహము, అధైర్యము అనేది గతంలో జరిగిన విషయాల్ని బట్టి సంభవిస్తూ ఉన్నవి. చాలాసార్లు ఏమవుతుందంటే, నేను ముందర కూడా అప్లికేషన్ పెట్టాను పాస్టర్ గారు, అసలు సక్సెస్ అవ్వలేదు, రిజెక్షన్ అయింది. ఎన్నోసార్లు పెట్టాను, ప్రతిసారి రిజెక్షన్ అయింది, మళ్ళీ పెట్టాలని లేదు. ఐఎమ్ డిస్కరేజ్ ఫ్రమ్ డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్. అర్థమవుతుంది కదా? మరలా చేయుటకు నిరుత్సాహపడుతున్నానంటారు. I don't want to be rejected again. నేను మరలా తృణీకరింపబడటం నాకు ఇష్టం లేదండి. I don't want to hear those comments again. మరలా చెప్పబడిన మాటలే నేను వినడం నాకు ఇష్టం లేదు. I don't want to face shame and failure again in my life. మరలా నా జీవితంలో అవమానమును, సిగ్గుకరాన్ని నేను భరించలేను. అటువంటి విషయాలు మన మనసుకు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, నీ జీవితంలో ఏం జరిగింది అన్న దానికన్నా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. నువ్వు ఎవరయ్యున్నావో నువ్వు గుర్తుపెట్టుకోవాలి. In the book of Isaiah chapter 51 and verse 1, the Bible says this. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకునుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దానిని ఆలోచించుడి. మళ్ళీ ఆ లాస్ట్ 2 లైన్స్ చదవండి. నా మాట వినుడి, మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో, ఏ బండ నుండి చెక్కబడుదురో దానిని ఆలోచించుడి. దాన్ని ఆలోచించుడి అంటున్నాడు. దానిని ఆలోచించుడి. నీ జీవితంలో ఏం జరిగిందో ఆలోచించడం కాదు, నువ్వు ఏ బండ నుంచి చెక్కబడ్డావో దాని గురించి ఆలోచించు. ఇంగ్లీష్లో ఇలాగుంటుంది. గివ్ ఇట్ టు మీ ఇన్ ది NLT ప్లీజ్. Isaiah chapter 51 and verse 1 in the NLT. NLT. All right. So it says, now I sing of my beloved. Isaiah 51, guys. All right. Okay, thank you. Listen to me, all who hope for deliverance, all who seek the Lord. Consider the rock from which you were cut, the quarry from which you were mined. Consider the rock from which you were
కట్. ఏ తెలుగులో బండ చదవండి. నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి. ఎక్కడి నుంచి చెక్కబడ్డారో దాని గురించి ఆలోచించుడి అంటున్నాడు. ఇక్కడ మాట్లాడినప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అబ్రహాము గురించి, నీ గురించి మాట్లాడుతున్నాడు. సో నువ్వు ఎక్కడి నుంచి చెక్కబడ్డావు? అబ్రహాము నుండి అనండి. అబ్రహాము నుండి నువ్వు చెక్కబడ్డావు. శారా నుండి నువ్వు చెక్కబడ్డావు. సో నీ జీవితంలో నేను పాస్టర్ గారు, నా జీవితంలో ఎన్నో జరిగినాయి, చాలా టైం వేస్ట్ అయిపోయింది, ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు. అబ్రహాము జీవితం గురించి ఆలోచించడం మొదలుపెట్టు. అబ్రహాము వయసులో నువ్వు ఉన్నావా? అబ్రహాము 75 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఇంట్లోనే జీవిస్తున్నాడు. ఇంకా నీ పరిస్థితి కూడా అక్కడే ఉందా? ఆ పరిస్థితిలో ఉన్నా కూడా నువ్వు సంతోషంగా ఉండాలి. ఎందుకు? అబ్రహాము జీవితంలో చేసిన దేవుడు ఇప్పుడు మనకి కూడా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. So it is never too late to receive the promises of God in your life. మీ జీవితంలో దేవుని యొక్క వాగ్దానాలను స్వీకరించడానికి ఇంకెంత మాత్రం ఆలస్యం కాలేదు. చాలాసార్లు ఫ్యామిలీ హిస్టరీ గురించి మాట్లాడతారు. మెడికల్ టెస్ట్ జరుగుతున్నప్పుడు మీ ఫాదర్కి ఏమైంది, మీ మదర్కి ఏమైంది. మెడికల్ హిస్టరీ గురించి మాట్లాడినా, ఎటువంటి హిస్టరీ గురించి మాట్లాడినా, ఫ్యామిలీ హిస్టరీ గురించి వచ్చేటప్పటికి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది నీ తల్లి తండ్రుల కన్నా ముఖ్యంగా అబ్రహాము సారాను గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము సారాను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నిబంధన నీ తల్లి తండ్రితో లేకపోయినా దేవునికి నిబంధన అబ్రహాముతో ఇంకా సారాతో ఉంది. హల్లెలూయా. నువ్వు ఎటువంటి కుటుంబం నుంచి వచ్చావో నాకు తెలియదు, ఎటువంటి సంతానం నుంచి వచ్చావో తెలియదు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావో తెలియదు, కానీ నువ్వు క్రీస్తులో ఉన్న వ్యక్తివైతే నువ్వు అబ్రహాము సారా నుంచి వచ్చిన వ్యక్తి అనేది మనం గుర్తించాలి. హల్లెలూయా. దేవునికి చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. We are cut from Abraham and Sarah. మనం అబ్రహాము శారాలో నుండి చెక్కబడిన వారుగా ఉన్నాము. సో దేవుడు అడుగు ముందరికి వేయమంటున్నప్పుడు, ఇంకొక స్థానానికి రమ్మని దేవుడు పిలుస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, భయము ద్వారా ఆగిపోవద్దు. Don't stop because of fear and discouragement in your life. మీ జీవితంలో భయమును, అధైర్యము, నిరుత్సాహమును బట్టి మీరు ఆగిపోకూడదు. Even if you failed in the past, do it again by the instruction of God. మీరు గతంలో ఆ విషయంలో తప్పిపోయినప్పటికీ దేవుని యొక్క హెచ్చరికను బట్టి మరలా ఆ పనిని చేయండి. పేతురు జీవితంలో జరిగిన విషయం అనేక మందికి తెలుసు. రాత్రి అంతా కూడా కష్టపడ్డాడు. కష్టపడిన తర్వాత ఆయనకి ఎన్ని చేపలు పట్టాడు? ఏం పట్టలేదు, ఒక్క చేపను కూడా పట్టలేదు. ఎక్స్పీరియన్స్డ్ ఫిషర్మెన్, కానీ రాత్రి అంతా కష్టపడ్డాడు, ఒక్క చేపలు కూడా పట్టలేదు. కానీ మళ్ళీ యేసుక్రీస్తు ఆ రోజు పొద్దున్న వచ్చిన తర్వాత ఏమంటాడు? మళ్ళీ కుడి సైడ్ వేయమంటాడు. వేసినప్పుడు ఏమైంది? ఆయన అడిగిన దానికన్నా, ఆలోచించిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఎక్కువ చేపలు పట్టాడు ఆ రోజు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎందుకు జరిగింది అది? ఎప్పుడైతే ఆ వాగ్దానం వచ్చిందో, ఎప్పుడైతే ఆ ఇన్స్ట్రక్షన్ వచ్చిందో దాన్ని వెంబడించాడు కాబట్టి. హల్లెలూయా. ఏమన్నాడు? రాత్రి అంతా కష్టపడ్డాను, ఏం పట్టలేదు, కానీ నువ్వు చెప్తున్న దాన్ని బట్టి అన్నాడు. హల్లెలూయా. నీ మాట చొప్పున. సో ఆయన మాట వచ్చినప్పుడు మన జీవితంలో ఎన్ని విషయాల్లో ఓడిపోయినా, దుఃఖించినా, ఏదైనా ఆయన మాట వచ్చినప్పుడు మళ్ళీ దానికి విధేయత చూపించాలి. హల్లెలూయా. ఓకే, చూడండి 26వ వచనంలో ఏమంటాడంటే, నెవర్దలెస్, డ్యూటరానమీ చాప్టర్ 1 and verse 26, నెవర్దలెస్ you would not go up but rebelled against the command of the Lord your God. అయితే మీరు వెళ్ళనులక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగుబడి. Verse 27. No, Pastor, please read. Okay. I'm reading. మీ గుడారములలో సనుగొనుచు యెహోవా మన యందు పగబట్టినందున మనల్ని సంహరించినట్లు అమోరీయుల చేతికి మనల్ని అప్పగించుటకు ఐగుప్తు దేశంలో నుండి మనల్ని రప్పించి ఉన్నాడు. ఓకే, చూడండి 26th verse లో ఇంగ్లీష్ లో పెట్టండి. 26 verse 26 says, nevertheless you would not go up. Everyone say go up. Okay, so he's saying you would not go up but rebelled against the command of the Lord your God. So గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే మన జీవితంలో ప్రోగ్రెస్ కనిపించట్లేదో, ముందరికి అడుగులు వేయట్లేదు, లేకపోతే ఇంకొక పై స్థానానికి వెళ్ళట్లేదు, ఉన్న స్థానములోనే నేను ఆగిపోయాను, ఎంతో కాలం నుంచి ఇక్కడే ఉండిపోయాను అని నీ జీవితంలో నీకు కనిపిస్తుంటే గుర్తుపెట్టుకో, ఎక్కడో ఒక దగ్గర అవిధేయత ఉన్నట్టు. దేర్ ఇస్ రిబెలియన్ సమ్వేర్. ఎక్కడో ఒక దగ్గర అవిధేయత, తిరుగుబాటుతనము ఉన్నదని అర్థం. తిరుగుబాటుతనం ఎక్కడో ఒక దగ్గర ఉందన్నమాట, ఎక్కడో ఒక దగ్గర. ఎందుకంటే దేవునికి విధేయత చూపిస్తూ నువ్వు జీవించినప్పుడు ముందరికి అడుగులు వేయకుండా, ప్రోగ్రెస్ లేకుండా నీ జీవితంలో ఉండడం అసాధ్యము. ఎందుకంటే ఆయన వాక్యము ఎప్పుడైతే తెలుసుకుంటావు, ఆయన మాట ఎప్పుడైతే తెలుసుకుంటావు, దానికి విధేయత చూపిస్తే
తప్పకుండా నీ స్థానం మారుతుంది. తప్పకుండా అడుగులు ముందరికే వేయడం మొదలు పెడతావు. తప్పకుండా అభివృద్ధి చూస్తావు. తప్పకుండా ఆయన ఆశీర్వాదం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అర్థమవుతుంది? ఒకసారి హల్లెలూయా అనండి. హల్లెలూయా. సో ఎక్కడైతే మన జీవితంలో ప్రోగ్రెస్ కనిపించట్లేదు, ఎక్కడైతే నాకు అడుగులు ముందరికి వేయట్లేదు, ఈ లాస్ట్ 5 సంవత్సరాల నుంచి ఇదే పొజిషన్లో ఉన్నాను పాస్టర్ గారు, లాస్ట్ 3 సంవత్సరాల నుంచి ఇదే పొజిషన్లో ఉన్నాను, ఏం మారట్లేదు అంటే అవిధేయత ఎక్కడుందో గమనించండి. అవిధేయత ఎక్కడుంది? ఎవరినైనా ఆశీర్వదించమంటే ఆశీర్వదించకుండా ఉండిపోయావా? ఎవరినైనా క్షమించమంటే క్షమించకుండా ఉన్నావా? ఎక్కడైనా విశ్వాసం చూపించమంటే విశ్వాసం చూపించకుండా ఉంటున్నావా? ఎక్కడైతే ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండమంటే ఆశీర్వాదకరంగా ఉంటున్నావా? ఎక్కడ అవిధేయత ఉన్నది? ఎందుకంటే అవిధేయత లేనప్పుడు నువ్వు సరి అయిన విధానంలో దేవుని ఎదుట నువ్వు జీవిస్తుంటే, ఆయన అడుగులు వేయమన్నప్పుడు నువ్వు వేస్తుంటే తప్పకుండా ప్రోగ్రెస్ అనేది మన జీవితంలో కనిపిస్తుంది. హల్లెలూయా. సో ఇక్కడ గమనించండి, దేవుడు వీళ్ళతో మాట్లాడాడు. మొట్టమొదటిగా అబ్రహాముతో మాట్లాడాడు. ఆ వాగ్దానం బట్టి ఏమన్నాడు? నేను మీకు ఒక స్థలాన్ని పెట్టాను, ఆ స్థలంలోకి వెళ్ళండి, స్వాధీన పరచుకోండి అన్నాడు. ఇదంతా చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు 26వ వచనంలో ఏమంటున్నాడు? నెవర్దలెస్ యు వుడ్ నాట్ గో అప్ బట్ రిబెల్డ్ అగైన్స్ట్ ద కమాండ్ ఆఫ్ ద లార్డ్ యువర్ గాడ్. యు కంప్లైన్డ్ ఇన్ ద టెంట్స్ and said, because the Lord hates us, he has brought us out of the land of Egypt to deliver us to the land of the Amorites to destroy us. Where can we go up? గమనించండి, మళ్ళీ వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటి? ఎక్కడికి వెళ్ళగలుగుతాము, ఎక్కడికి ఎక్కగలుగుతాం? వేర్ కెన్ వి గో అప్? బట్ 26th verseలోనే మనం చూసేది ఏంటి? వాళ్ళు అవిధేయత చూపించారు కాబట్టి ఆ పై స్థానానికి వెళ్ళలేదు. సో ఎప్పుడైతే అవిధేయత ఉంటుందో ఫ్రస్ట్రేషన్ ఉంటుంది మన జీవితంలో. ఫ్రస్ట్రేషన్ ఎందుకు జరగట్లేదు? ఒక సైడ్ దేవుడే వాళ్ళని పైకి వెళ్ళమన్నాడు, అక్కడ వెళ్ళలేదు. కానీ ఇప్పుడు 28వ వచనంకి వచ్చేసి ఇప్పుడు వాళ్ళే అడుగుతున్నారు ఎక్కడికి వెళ్ళగలుగుతాము అని. ఎక్కడికి వెళ్ళగలుగుతామంటే దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళగలుగుతారు, కానీ వెళ్ళలేదు. అర్థమవుతుందా? వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళు వెళ్ళనందుకు ఇప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. చూడండి నెక్స్ట్ 34వ వచనంలో, then the Lord heard the sound of your words and was angry and took an oath saying, surely not one of these men of this evil generation shall see the land. Verse 36, except Caleb. Andere except Caleb anandi. సో గమనించండి, ఆ జనరేషన్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా వాగ్దానపు దేశంలోకి అడుగు వెయ్యరు అంటున్నాడు. ఉన్న దగ్గరే ఉండిపోతారు అంటున్నాడు. చూడండి, ఉన్న దగ్గరే ఉండిపోవడము అది శాపము. ఎటువంటి మూవ్మెంట్ లేకుండా, ఎదగకుండా అక్కడే ఉండిపోవడం అదొక శాపం. That's a curse for you not to move forward in life, for you not to keep changing levels and for you not to go to the next level in your life. మీ జీవితంలో ముందు కొనసాగట్లేదంటే, మరో ఉన్నత స్థితికి మీరు ఎదగట్లేదంటే అది మీ జీవితంలో శాపమై ఉన్నది. So here ఆ జనరేషన్ అంతటినీ కూడా మీరు ఇక్కడే ఉండిపోతారు అంటున్నాడు. కానీ దాని తర్వాత 36వ వచనంలో కాలేబు గురించి మాట్లాడతాడు, 38వ వచనంలో యెహోషువ గురించి మాట్లాడతాడు. వీళ్ళిద్దరు మాత్రము స్వాధీనపరుచుకుంటారు, వీళ్ళిద్దరు మాత్రము ఆ వాగ్దానపు దేశంలోకి వెళ్తారు అంటారు. 41వ వచనంకి వెళ్దాం. చూడండి ఇక్కడ, అందుకు మీరు మేము యెహోవాకు విరోధముగా పాపము చేసితిమి, మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అనుసరించి మేము పోయి యుద్ధము చేసేదమని నాతో ఉత్తరమిచ్చి, మీరందరూ మీ ఆయుధములను కట్టుకొని ఆలోచింపక ఆ మన్నెమునకు పోగా. ఓకే, చూడండి ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు దేవుడు ఈ విధంగా మాట్లాడిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారు? లేదు మేము కూడా నమ్ముతాము, మేము కూడా వాగ్దానపు దేశంలోకి అడుగులు వేయడం మొదలు పెడతామంటున్నారు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే we will go up and fight అంటున్నాడు. we will go up and fight just as the Lord commanded us. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా వీళ్ళని యుద్ధం చేయమని చెప్పలేదు. ముందర ఎప్పుడు మాట్లాడినా గో అప్ అండ్ పొసెస్ అంటాడు, గో ఇన్ అండ్ పొసెస్ అంటాడు. కానీ ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? వీ విల్ గో అప్ అండ్ పొసెస్ అనట్లేదు, వీ విల్ గో అప్ అండ్ ఫైట్ అంటున్నారు. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? దేవుడు చెప్పినప్పుడు ఏమన్నాడు? అడుగులు వేయండి, స్వాధీనపరచుకోండి, ఇంకొక స్థానానికి వెళ్ళండి, స్వాధీనపరచుకోండి. కానీ ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? స్వాధీనపరచుకోవడం గురించి మాట్లాడట్లేదు. వీళ్ళేమంటున్నారు? మేము అడుగులు వేస్తాము, యుద్ధం చేస్తాము అంటున్నారు. యుద్ధం చేయాల్సిన అవసరతే లేదు. సరి అయిన సమయంలో దేవునికి విధేయత చూపిస్తే అక్కడ యుద్ధం చేయాల్సినటువంటి అవసరత లేదు.
కానీ ఎప్పుడైతే వీళ్ళకి సమయం చూసుకొని వీళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు వీళ్ళు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నేను పోరాడతాను అని మొదలు పెడుతున్నా. పోరాడడానికి అక్కడ అవసరతే లేదు. ఎందుకు అవసరత లేదంటే వేరే వచనాల్లో మనం జాగ్రత్తగా చదివి చూస్తే మోషే దేవుడి గురించి వీళ్ళతో చెప్తున్నప్పుడు ఏమంటాడంటే, మన దేవుడు మనకన్నా ముందు వెళ్ళేటటువంటి దేవుడు అంటాడు. ఆర్ గాడ్ గోస్ బిఫోర్ అస్ అంటాడు. అంటే మనం వెళ్ళక ముందర ఆయన వెళ్తాడు. మనము చేయాల్సినటువంటి కార్యం అంతా కూడా ఆయన మనకి చేస్తాడు, మనకి సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, ఇప్పుడు మా శక్తితో మేము వెళ్తాము. దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు వీళ్ళు వాళ్ళ సమయం చూసుకొని వాళ్ళకు అనుకూలంగా ఉన్న సమయంలో ఇప్పుడు మేము చేస్తాము అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, గాడ్స్ టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. జీవితంలో దేవుని కాలము సమయము చాలా ప్రాముఖ్యమై ఉన్నది. సమ్ డెసిషన్స్ ఆర్ వెరీ కాస్ట్లీ ఇన్ లైఫ్. మరి కొన్ని నిర్ణయాలు బహు ఖరీదుగా ఉంటున్నాయి. చూడండి, ఇక్కడ జ్ఞానం, దేవుని యొక్క వాగ్దానాలు రెండు కేటగిరీస్లోకి రెండు విధాలుగా ఆలోచించవచ్చు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి దీస్ ఆర్ ప్రామిసెస్ బేస్డ్ ఆన్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ ద క్రాస్. అంటే యేసుక్రీస్తు చేసిన కార్యం బట్టి కొన్ని వాగ్దానాలు మన జీవితంలో ఉంటాయి. ఓకే, రక్షణ గురించి లేకపోతే స్వస్థత గురించి రెండు ఉదాహరణలుగా చూస్తాయి. రక్షణ గురించి లేకపోతే స్వస్థత గురించి దేవుని కోసము మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. దేవుడు అంటే నేను ఎదురు చూస్తున్నానండి దేవుడు ఎప్పుడు స్వస్థపరుస్తాడో, నేను ఎదురు చూస్తున్నానండి దేవుని యొక్క కరెక్ట్ టైమింగ్ బట్టి దేవుడు వాళ్ళని రక్షిస్తాడని. దానికి దేవుని యొక్క టైమింగ్ అనేది ఉండదు. ఎందుకంటే శిలువ మీద చేసినటువంటి కార్యము బట్టి ఏదైతే మనం వాగ్దానంగా పొందుకుంటామో అది ప్రతిదీ మనము ఎప్పుడు తీర్మానం తీసుకుంటామో అప్పుడు తీసుకోవచ్చు. అర్థమవుతుంది కదా? సో ఒక వ్యక్తి ఈ రోజు నేను రక్షించబడాలని కోరుకుంటున్నాడు అనుకోండి, ఆ రోజే రక్షించబడిపోవచ్చు. ఈ ఒక మీటింగ్ అయిన తర్వాత ఈ రోజు నేను ఈ క్షణము నేను రక్షించబడాలనుకుంటుంటే రక్షించబడవచ్చు. అది దేవుని కోసం ఎదురు చూడాల్సిన అవసరత లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా ఇటువంటి వాగ్దానాలతో కేవలము ఆయన దేవునిలో విశ్వాసము పెట్టి అది స్వీకరించుకోవచ్చు. కానీ రెండో కేటగిరీ కూడా ఉంటుంది దేవుని యొక్క వాగ్దానాలు. దీస్ ఆర్ బేస్డ్ ఆన్ గాడ్స్ ప్లాన్స్, పర్పసెస్ అండ్ డెస్టినీ ఫర్ యువర్ లైఫ్. మీ జీవితం కొరకు దేవుని యొక్క ప్రణాళికలు, లక్ష్యాలు దేవుడు అనుగ్రహించిన గమ్యస్థానాన్పైన ఆధారపడి ఉంటున్నాయి. దీస్ ఆర్ నాట్ జస్ట్ బిట్వీన్ యూ అండ్ గాడ్, దీస్ ఆర్ ఆల్సో ప్రామిసెస్ దట్ ఇన్వాల్వ్ ద లైఫ్స్ ఆఫ్ అదర్ పీపుల్ అండ్ ద డెస్టినీస్ ఆఫ్ అదర్ పీపుల్. ఇది కేవలం నీకును దేవునికి మధ్య మాత్రమే కాదు, కానీ ఇతరుల గురించి, ఇతరుల జీవితాలు కూడా ఇందులో ఇమిడి ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్టింగ్ దిస్ చర్చ్, ఉదాహరణకి ఈ సంఘాన్ని ఆరంభిస్తూ ఉన్నప్పుడు, నేను పెళ్ళైన తర్వాత, నాకు అర్పితకు పెళ్ళైన తర్వాత చాలా మంది మమ్మల్ని సంఘం స్థాపించాలని కొన్ని ఐడియాస్ ఇవ్వడం మొదలు పెట్టారు, లేకపోతే ప్రోత్సహించడం మొదలు పెట్టారు. ప్రోత్సహించినంత మాత్రాన అది నాకు సంఘము స్థాపించడానికి కరెక్ట్ టైం కాదు. ఎందుకు? దేవుడు నాతో ఇంకా చెప్పలేదు, దేవుడు నాతో మాట్లాడలేదు, దేవుడు ఆ విధంగా నన్ను నడిపించలేదు. కానీ ఒక 3 సంవత్సరాల తర్వాత దేవుడు ఎప్పుడైతే మమ్మల్ని ఆ విధంగా నడిపించాడో, దేవుడు ఎప్పుడైతే నాతో మాట్లాడాడో అప్పుడు సంఘాన్ని స్థాపించాము. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అప్పుడు వేరే వాళ్ళు ఎవరైతే వాళ్ళ ప్లాన్స్ మార్చుకోలేవు, ఎవరైతే వాళ్ళ జీవితాలు ఏ విధంగా అయితే ఇన్ఫ్లుయెన్స్ అవుతాయో, ఎఫెక్ట్ అవుతాయో, అవన్నీ కూడా దీంతో పాటు కలిసి ఉన్నాయి. కానీ అంతేగాని దేవుడు ఎప్పుడైతే నన్ను సంఘాన్ని స్థాపించమన్నాడో అప్పుడు స్థాపించకుండా ఒక 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నేను స్థాపిస్తాను అంటే ఐ కెన్ డెఫినెట్లీ మిస్ సర్టన్ థింగ్స్ దట్ గాడ్ హ్యాడ్ ఫర్ మై లైఫ్. దేవుడు నా జీవితంలో కలిగి ఉన్న విషయాల్లో నేను తప్పిపోయి వాటిని పోగొట్టుకునేవాడిని. అర్థమవుతుంది కదండి అందరికీ? సో మీ జీవితంలో కూడా గుర్తుపెట్టుకోవాలి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ విధంగా ఇది దేవుని యొక్క జ్ఞానము. గుర్తుపెట్టుకోండి, వాగ్దానము వినడం చాలా ముఖ్యము, వాగ్దానము తెలుసుకోవడం చాలా ముఖ్యం. కానీ ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడడానికి కావలసినటువంటి జ్ఞానము కూడా చాలా ముఖ్యము. హల్లెలూయా. ఆ జ్ఞానము చాలా ముఖ్యము. ఆ జ్ఞానము లేకుండా కేవలం నాకు విశ్వాసం ఉంది, దేవుడు చేసేస్తాడు అంటే నువ్వు జ్ఞానములో నడవకపోతే నువ్వు ఎంత విశ్వాసం అనుకున్నా అది నిజమైన విశ్వాసము కాదు. గమనించండి, దేవుడు వాళ్ళని వెళ్ళమన్నప్పుడు వాళ్ళు వెళ్ళలేదు. విశ్వాసం అంటే ఎలాగొస్తుంది? ఆశ నుంచి రాదండి విశ్వాసం. గుర్తుపెట్టుకోండి, అనేక సార్లు నేను మీకు ఇది చెప్పాను. Faith comes where the will of faith begins where the will of God is known. దేవుని యొక్క చిత్తము తెలుసుకున్నప్పుడు విశ్వాసము మొదలవుతుంది. ఆమేన్. దేవుని యొక్క చిత్తము లేనప్పుడు నీకు విశ్వాసం ఉండదు. yes
దేవుని యొక్క చిత్తము తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో ఇక్కడ ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు? వెళ్ళండి, స్వాధీనపరచుకోండి అన్నాడు. సో అప్పుడు ఏంటి? ఆయన చిత్తము వాళ్ళకి తెలుసు. ఆయన చిత్తం వాళ్ళకి తెలిసినప్పుడు అక్కడ కావాల్సినటువంటి విశ్వాసం ఉందన్నమాట. కానీ ఆ విశ్వాసాన్ని వాళ్ళు తీసుకోకుండా విశ్వాసంతో అడుగులు వేయలేదనుకోండి, అక్కడికక్కడ అది ఆగిపోయింది. ఇప్పుడు తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు, మేము వెళ్తాము, మేము వెళ్ళి పోరాడతాము. దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో ఆ రోజు చెప్పాడు కదా, అది ఇప్పుడు చేస్తాము. కానీ దేవుడు ఏమంటాడో చూడండి, 42వ వచనంలో, ద లార్డ్ టోల్డ్ మీ టు టెల్ దెమ్, డూ నాట్ గో అప్ నార్ ఫైట్, ఫర్ ఐ am not among you, lest you be defeated before your enemies. యెహోవా నాతో ఇట్లనెను, యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య నుండను గనుక వెళ్ళకుడి, మీరు వెళ్ళినను మీ శత్రువులు ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పు. గమనించండి, దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? ముందర ఏ దేవుడైతే వెళ్ళమన్నాడో ఇప్పుడు అదే దేవుడు ఏమంటున్నాడు? వెళ్ళొద్దు అంటున్నాడు. వెళ్ళొద్దు అంటున్నాడు. కానీ జ్ఞానం లేని వారు ఏం చేస్తారో, అప్పుడు ఎప్పుడో దేవుడు చెప్పాడండి, అందుకనే మొదలు పెడుతున్నాను. అప్పుడెప్పుడో చెప్పింది అప్పుడెప్పుడో చేయాల్సింది. అప్పుడెప్పుడో చెప్పింది ఇప్పుడు చేస్తున్నావు అనుకో, అది విశ్వాసం కాదు. ఫెయిత్ ఇస్ ఆల్వేస్ ఇన్ ద నౌ. మరి విశ్వాసం ఎల్లప్పుడు ఇప్పుడు అనే స్థితిలో ఉంటుంది. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. సో గమనించండి, వాళ్ళు అడుగులు వేయాల్సినప్పుడు వాళ్ళు వేయలేదు. ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు అడుగులు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను మీతో వెళ్ళట్లేదు, అడుగులు వెయ్యొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, యుద్ధము చెయ్యొద్దు అంటున్నారు. అదంతా చెప్పిన తర్వాత కూడా 43వ వచనంలో, సో ఐ స్పోక్ టు యూ, యెట్ యూ వుడ్ నాట్ లిసన్ బట్ రిబెల్డ్ అగైన్స్ట్ ద కమాండ్ ఆఫ్ ద లార్డ్ అండ్ ప్రిజంప్షుయస్లీ వెంట్ అప్ ఇంటు ద మౌంటైన్. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై ఆ మన్నెమునకు వెళ్ళితిరి. మూర్ఖులయ్యి అంటున్నాడు. ఈ దేవుని జనులే, దేవుని పిల్లలే, దేవుడు ప్రేమించిన వ్యక్తులే. కానీ ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళ జీవితంలో దేవుడు మొట్టమొదటిగా ఏదైతే ప్రణాళిక ఉండిందో అది వాళ్ళ జీవితంలో నెరవేర్చబట్లేదు. కానీ చూడండి, అలాంటి విషయాలు అనేక మంది క్రైస్తవుల జీవితంలో జరుగుతుంటాయి. అప్పుడు మనం ఏమనుకుంటాము? అరే, వాళ్ళు నిజంగా విశ్వాసంతో చేశారు పాస్టర్ గారు, కానీ దేవుడు ఎందుకో వాళ్ళకి మేలు చేయలేదు. బయట నుంచి చూడడానికి విశ్వాసంగా అనిపించవచ్చు నీకు, లోపల జరుగుతున్న విషయాలు నీకు తెలియదు, నాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము అనిపించొచ్చు, విశ్వాసములాగా కనిపించొచ్చు, విశ్వాసము ఉన్నట్టు ప్రార్థన చేస్తున్నట్టు కనిపించవచ్చు. అన్నంత మాత్రాన వాళ్ళు నిజంగా విశ్వాసములో జీవిస్తున్నట్టు కాదు. విశ్వాసము అంటే దేవుడు చెప్పింది దేవుడు చెప్పిన సమయంలో చేయడం, అది విశ్వాసం. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పేతురుకి ఎప్పుడైతే చెప్పాడు ఇప్పుడు అవతల వాళ్ళయ్యి అన్నప్పుడు, సరే ఈరోజు సాయంత్రం వెళ్ళినప్పుడు ఇటు సైడే వేస్తాను నువ్వు చెప్పినట్టు, అంటే అది విశ్వాసమా? కాదు. అంటే ఎలాగో అంత క్లీనింగ్ కూడా అయిపోయింది, యేసయ్య ఈరోజు కుదిలేసాయి నన్ను, మళ్ళీ రేపు ఎలాగో రేపు రాత్రి చేసేది ఇదే పని కదా, నేను రేపు రాత్రి మాత్రం నువ్వు అన్న సైడే నేను వేస్తాను. చేపలు వచ్చేవా? వచ్చేది కాదు. కానీ మనం ఏమనుకుంటాం? ఆ ఎల్లుండి మనం పేతురుని కలిసామనుకో, ఏం పేతురు పట్టావా అంటే ఏం పట్టలేదు. ఏంటో పాస్టర్ గారు, పేతురు పాపం చాలా కష్టపడుతున్నాడు, దేవుడు ఎందుకు ఆశీర్వదించట్లేదు ఆయన్ని అంటే, దేవుడు చెప్పాడంట, దేవుడు చెప్పిన సైడే వేసాడంట. ఆ రోజు కలిసాడంట దేవుడు, యేసుక్రీస్తే వచ్చాడంట, యేసుక్రీస్తే చెప్పాడంట రైట్ సైడ్ ఏమన్నాడంట, రైట్ సైడే వేసాడంట అండి, అయినా ఏం చేపలు రాలేదంట. అర్థమవుతుందా? ఎస్ పాస్టర్. యేసుక్రీస్తుని కలిశాడు. యేసుక్రీస్తు చెప్పాడు. ఎప్పుడు చేయమన్నాడు? నువ్వు ఎప్పుడు చేస్తున్నావు? నేను ఎవరికైనా చెప్పొచ్చు, చూడు ఇప్పుడు ఎవరైనా మీటింగ్ తర్వాత ఆకలేస్తుందండి ఏదన్నా, చూడు ఆఫీస్కి వెళ్ళు, అక్కడ ఫుడ్ ఉంది, నువ్వు రెడీగా టేబుల్ మీద ఉంటుంది, నువ్వు వెళ్ళిపోయి తినేసే అంటే, సరే చాలా థ్యాంక్స్ అండి. రేపు మధ్యాహ్నం వెళ్ళాడు అనుకో, మంచి వాసన వచ్చే బదులు కంపు వాసన వస్తుంటుంది అక్కడ. ఎందుకు? టైమింగ్. అందరు టైమింగ్ అనండి. టైమింగ్. కుళ్ళిపోతాయి కొన్ని. విశ్వాసముతో అడుగు వెయ్యాల్సినప్పుడు వెయ్యకపోతే ఏదైతే మనకి ఆహారంగా ఉండాలో అదే మనకు ఒక పాయిజన్, విషంలాగా మారిపోతుంది.
కడుపులు పాడైపోతాయి. అర్థమవుతుందా? సో దేవుడు చెప్పుతున్నది ఏంటి? దాని నుంచి రావాల్సిన విశ్వాసము అడుగు వేయాల్సినప్పుడు వేయడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. So if you're taking notes, write this down. Don't miss God's timing for the plans that He has for your life and destiny. దేవుడు మీ జీవితంలో కలిగి ఉన్న ప్రణాళిక గమ్య నిమిత్తము మీ సమయాన్ని కోల్పోవద్దు. గమనించండి, ఒక పాస్టర్గా చెప్తున్నాను, దేవుని స్వరము మీరు విన్నప్పుడు, దేవుని యొక్క నడిపింపు మీ జీవితంలోకి వచ్చినప్పుడు ఆ సమయంలో అడుగులు వేయడం నేర్చుకోండి. విశ్వాసముతో అడుగులు వేయడం నేర్చుకోండి. మీ ఎక్స్పీరియన్స్ బట్టి అడుగులు వేయడం కాదు, వేరే వాళ్ళతో మాట్లాడిన దాన్ని బట్టి కాదు, ఆయన చెప్పిన మాట బట్టి. హల్లెలూయా. హల్లెలూయా. సో గమనించండి, పాత నిబంధనలో ఈ ఉదాహరణ బట్టి లేకపోతే ఈ స్టోరీ నుంచి మనం ఏం చూస్తున్నామంటే, వీళ్ళు అడుగులు వేసినా లేకపోతే ఇంకొక స్థానానికి వెళ్ళినా, దే ఆర్ డూయింగ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ టు పొజెస్ సంథింగ్. వారు ఏదో స్వాధీనపరచుకున్నట్టుకే ఇవన్నీ వారు చేస్తూ ఉన్నారు. But now we are living under a new covenant. ఇప్పుడు మనం క్రొత్త నిబంధన కింద ఉన్నాము. The Bible says we are living under a better covenant with better promises. మనము శ్రేష్టమైన నిబంధనలో శ్రేష్టమైన వాగ్దానములతో మనం ఉన్నాం. Everyone say better covenant. శ్రేష్టమైన నిబంధన, better promises. శ్రేష్టమైన వాగ్దానం. Hallelujah. Amen. So we're living under a better covenant with better promises. So the question is, how is it better for us in the New Testament? మరి క్రొత్త నిబంధనలో ఇది ఏ రీతిగా మనకు శ్రేష్టమై ఉన్నది? చూడండి, go with me to 2 Peter chapter 1. పేతురు రాసిన రెండో పత్రిక 2 Peter chapter 1. పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము. Now verse 2 and 3, here it says, grace and peace be multiplied to you in the knowledge of our God and Lord Jesus Christ, as His divine power has given to us all things that pertain to life and godliness, through the knowledge of Him who has called us by glory and virtue. Now here Peter is talking about a new covenant reality for you and for me. పేతురు నీ కొరకు నా కొరకు ఒక నూతన నిబంధన సత్యాన్ని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి, నేను కొన్ని నిమిషాలు ఇది చెప్పేసి ఇంకా ముగిస్తాను. చాలా జాగ్రత్త. ఇప్పుడు వరకు మనము ఇజ్రాయెల్ దేశంలో చూసింది, నేర్చుకున్నది, దాని నుంచి రావాల్సిన జ్ఞానం అంతా పొందుకున్నాము, విచ్ ఇస్ వెరీ గుడ్. కానీ మనము పాత నిబంధనలో జీవించట్లేదు అనేది మనం మర్చిపోకూడదు. మనము నూతన నిబంధనలో జీవిస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. నూతన నిబంధనలో మనము జీవిస్తుంటే పాత నిబంధన కన్నా శ్రేష్టమైనటువంటి నిబంధన, శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు. హల్లెలూయా. సో ఇక్కడ నూతన నిబంధనకు వచ్చేసేటప్పటికి ఇక్కడ పేతురు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు చేసిన కార్యము బట్టి, మూడో వచనంలో ఏమంటాడు? బై ద డివైన్ పవర్ హ్యాస్ హి గివెన్ టు us. అందరూ గివెన్ అనండి, గివెన్, గట్టిగా గివెన్. గివెన్, గివెన్ టు us ఆల్ థింగ్స్, అన్ని అనండి, అన్ని. ఓకే, ఆల్ థింగ్స్ దట్ పర్టైన్ టు లైఫ్ అండ్ గాడ్లీనెస్ through the knowledge of Jesus Christ who called us by glory and virtue. సో దేవుని యొక్క జ్ఞానము, యేసుక్రీస్తు యొక్క గురించి మనము జ్ఞానములో ఎదగడం వల్ల మనం తెలుసుకునేది ఏంటి? క్రీస్తులో మనకి జీవమునకు భక్తికి కావలసినవన్నీ కూడా అనుగ్రహించాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అనుగ్రహించాడు, అనుగ్రహిస్తాడు కాదు, ఇవ్వబోతున్నాడు కాదు, ప్రార్థన చేసిన తర్వాత చేస్తాడు కాదు, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇస్తాడు కాదు. నీ జీవమునకు భక్తికి కావలసిన అన్ని ఏం చేశాడంట? దయచేశాడు. Yes. He has given these things. Now, if he has given, ఇప్పుడు ఆయన ఇచ్చి ఉన్నట్లయితే, that means దాని అర్థం ఏంటంటే all things are yours. అనగా సమస్తము మీవై ఉన్నవి. Now, పాత నిబంధనలో కొన్ని సత్యాలు ఉన్నాయి, కొత్త నిబంధనలో కొన్ని సత్యాలు ఉన్నాయి. We must make sure we are living according to the order of the new covenant. మనము క్రొత్త నిబంధన క్రమంలో జీవిస్తున్నామనే నిశ్చయతను మనం కలిగి ఉండాలి. అర్థమవుతుందండి అందరికీ? Yes, Pastor. సో పాత నిబంధనలో కూడా సత్యాలు ఉన్నాయి, కానీ కొత్త నిబంధనకు వచ్చేసేటప్పటికి ఆ ఆర్డర్ మారిపోతుంది అనమాట. పాత నిబంధనలో ఏంటంటే దేవుడు నీకు కొన్ని విషయాలు ఇచ్చాడు, కొన్ని అనుగ్రహించాడు, కొన్ని దీవెనలు, వాగ్దానాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ వాగ్దానాలు పొందుకోవడానికి నువ్వు అనేక కార్యాలు చేయాలి. కార్యాలు చేసినప్పుడు అప్పుడు నువ్వు పొందుకుంటావు. అర్థమవుతుందా? కానీ నూతన నిబంధనకు వచ్చేసేటప్పటికి, పాత నిబంధన, ఓకే, లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ హియర్. మీకు లాస్ట్ వీక్ విశ్వాసం గురించి మాట్లాడాము, మనము నీతి గురించి, ఇంకా స్వస్థత గురించి మాట్లాడాము. పాత నిబంధనలో ఆర్డర్ ఏంటి? నువ్వు నీతిమంతుడివి కాదు, నువ్వు పాపి అయ్యున్నావు, కానీ దేవుని యొక్క ప్రణాళిక నువ్వు నీతిమంతుడిగా మార్చబడాలని. సో ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు అనేక కార్యములు
చెయ్యాలి. అప్పుడు నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు అనమాట. అది పాత నిబంధన. క్రొత్త నిబంధనలో ఏమని అంటున్నాడు? ఆయన నిన్ను నీతిగా మార్చాడు అంట. ఆమేన్. సో నువ్వు ఎక్కడ మొదలు పెడుతున్నావు నీ జీవితము? నీతిమంతుడిగా మొదలు పెడుతున్నావు. అర్థమవుతుందా? దావీదు నీతిమంతుడిగా మొదలు పెట్టలేదు ఆయన జీవితం. దానియేలు నీతిమంతుడిగా మొదలు పెట్టలేదు జీవితము, పాపిగా మొదలు పెట్టాడు. కానీ క్రీస్తులో మనము నూతన సృష్టిగా మార్చబడినప్పుడు మనం ఎక్కడ మొదలు పెడుతున్నాము? నీతిమంతుడిగా మొదలు పెడుతున్నాము, స్వస్థపరచబడిన వ్యక్తిగా మొదలు పెడుతున్నాము. లాస్ట్ వీక్ నేను మీకు నేర్పించాను, నీకు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు నువ్వు ఒక రోగివి స్వస్థత కొరకు వెతుకుతున్నట్టు జీవించొద్దు అన్నాను. ఎందుకు? నువ్వు స్వస్థపరచబడ్డావు. అందరు గట్టిగానండి, స్వస్థపరచబడ్డావు. హల్లెలూయా. సో ఆ ఆలోచన ప్రకారం నువ్వు జీవిస్తే, నేను నీతిమంతుడను అని ఎలాగైతే స్థాపించబడ్డావో, ఇప్పుడు ఇంకొక సత్యంలో ఎక్కడ స్థాపించబడాలంటే, అన్నీ నీకు ఇవ్వబడ్డాయి. యు ఆర్ ద పొజెసర్ ఆఫ్ ఆల్ థింగ్స్. సమస్తమును మీరు కలిగి ఉన్న వారుగా, స్వాధీనపరచుకున్న వారుగా మీరు ఉన్నారు. యు ఆర్ ద పొజెసర్ ఆఫ్ ఆల్ థింగ్స్. సమస్తమును మీరు స్వాధీనపరచుకున్న యు ఆర్ వారుగా నాట్ ఉన్నారు. ట్రైయింగ్ టు డూ థింగ్స్ టు పొజెస్. మీరు ఏదో స్వాధీనపరచుకున్నట్టుకు చేయట్లేదు. యు పొజెస్ ఆల్ థింగ్స్ అండ్ దేర్ఫోర్ యు డు. మీరు సమస్తమును కలిగి ఉన్నారు గనుకనే మీరు ఆ రీతిగా చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో గమనించండి, ఈ మనసు కలిగి నువ్వు జీవించగలిగితే ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తులాగా జీవించడం మొదలు పెడతావు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తులాగా జీవించడం మొదలు పెడతావు. సరే, ఉదాహరణ మత్తయి సువార్త 6:33 చాలా మందికి తెలుసు. ఓకే, సీక్ ye first the kingdom of God and his righteousness, all these things shall be added. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. పాత నిబంధన ప్రకారం ఆలోచిస్తే దానికి ఆర్డర్ ఎలాగ ఆలోచిస్తావు తెలుసా? నాకు ఏం లేదు ఇప్పుడు, సో నాకు ఇది కావాలి కాబట్టి నేను దేవుని రాజ్యం వెతుకుతాను. దేవుని రాజ్యం వెతికినప్పుడు నాకు ఇవన్నీ కూడా నా జీవితంలోకి వస్తాయి. అర్థమవుతుందా? yes pastor. అది పాత నిబంధన ప్రకారం ఆలోచించడం. కానీ పాస్టర్ గారు, మత్తయి సువార్తలో ఉంది. మత్తయి సువార్త అయినా ఇంకా యేసుక్రీస్తు శిలువ మీద మరణించలేదు. అర్థమవుతుందా నేను చెప్పేది? yes pastor. ఇదొక్కటి, ఈ రోజుకి ఇదొక్కటి నేర్చుకొని వెళ్ళండి, జీవితాలు మార్చబడతాయి. ఆమేన్. మత్తయి సువార్తలో యేసుక్రీస్తే చెప్పాడు, seek ye first the kingdom of God, then all these things shall be added unto you. సో పాత నిబంధన ప్రకారం ఆలోచించే వాళ్ళు ఏమనుకుంటే, నాకు ఉద్యోగం లేదు పాస్టర్ గారు, నాకు డబ్బు చాలా తక్కువ అవుతుంది, పెళ్ళి అవ్వలేదు, వీసా రాలేదు, బిజినెస్ ఫెయిల్యూర్ అవుతుంది, కెరియర్ ఎక్కడికి వెళ్ళట్లేదు. సరే, సో ఇప్పుడు మత్తయి సువార్త 6వ ప్రకారం నేను నీతిని వెతకాలి, దేవుని రాజ్యం మొట్టమొదటిగా వెతకాలి. అది వెతికితే అప్పుడు అన్నీ వచ్చేస్తాయి కదా. సరే, వెతకడం మొదలు పెడతాను. సో అంటే నువ్వు ఎక్కడ మొదలు పెట్టావు? లేని వాడిలాగా ఆలోచిస్తున్నావు. అర్థమవుతుందా నేను చెప్పేది? yes pastor. లేని వాడిలాగా మొదలు పెడుతున్నావు నువ్వు ప్రయాణం. కానీ నూతన నిబంధనకు వచ్చేసేటప్పటికి ఆయన ఏమంటున్నాడు? నీకు జీవమునకును భక్తికి కావలసిన అన్ని కూడా దయచేశాడు, ఆయన దయచేశాడు. ఆమేన్. అందుకని అబ్రహాముతో నిబంధన స్థాపించిన తర్వాత మెల్కిజెదెక్ వచ్చినప్పుడు అబ్రహాముతో ఏమంటాడు తెలుసా? బ్లెస్డ్ బి గాడ్ ద లార్డ్ ఆఫ్ అబ్రహాం, పొజెసర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ అంటాడు. అబ్రహాము యొక్క దేవుడు భూమి ఆకాశమును కలిగి ఉన్నవాడు స్తుతింపబడును గాక అంటున్నాడు. No, get this. There was nothing that Abraham did not possess. అబ్రహాము కలిగి లేనిదంటూ ఏమీ లేదండి. నేను చెప్తున్నా కదా, దీని గురించి నేను ఎక్కువ ఎంత ధ్యానిస్తున్నానో అంత నాకు అర్థమవుతుంది దేవుడు మనకి ఎంత ఇచ్చాడో. ఆమేన్. అందుకనే నేను ఎన్నోసార్లు ఇది ప్రసంగించిన తర్వాత కూడా నాకు ఇంకా ఫుల్గా అర్థం అవ్వాలి, ఇంకా నేను అర్థం చేసుకుంటున్నాను. అందుకనే అబ్రహాము ఎప్పుడు దేని గురించి మనం ప్రార్థించినట్టు ప్రార్థించలేదు. ఆశీర్వాదం కోసం అబ్రహాం ప్రార్థన చేయలేదు, సంతానం కోసం అబ్రహాము ప్రార్థన చేయలేదు, భూమి కోసం అబ్రహాం ప్రార్థన చేయలేదు. చేశాడా? చేయలేదు. నేను తప్పు చెప్తున్నట్టు చూస్తున్నారు కొంతమంది. భూమి కోసం ప్రార్థన చేశాడా? లేదు పాస్టర్. సంతానం కోసం చేశాడా? లేదు. అడిగాడా దేవుడిని? అడగలేదు.
ధనము కోసం అడిగాడా? లేదు. అడగలేదు. మేకల కోసం, గొర్రెల కోసం అడిగాడా? అడగలేదు. పని వాళ్ళ కోసం అడిగాడా? మాట్లాడండి. అడగలేదు. ప్రార్థన చేశాడా? లేదు. లేదు. ఏదైతే అడగలేదో అదన్నీ కూడా ఆయన ఇచ్చాడు. ఎందుకు? అబ్రహాంకి ఒకటి అర్థమైంది, నేను దేవునితో నిబంధనలో ఉన్నాను అంటే ఆయనకి ఉన్నదంతా కూడా నాదే. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఎవ్రీథింగ్ పీపుల్. అందుకనే మెల్కిజెదెకు వచ్చినప్పుడు అబ్రహాం అని అంటున్నాడు, పొజెసర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. భూమి ఆకాశమును కలిగి ఉన్నవాడు అంటున్నాడు. భూమి మీద ఇది అబ్రహాంది కాదు అనేదే లేదు. అందుకనే దేవుడు అన్నాడు, ఎంత చూస్తావో చూడు, నువ్వు ఎక్కడికి చూడగలిగితే అది నీదే అన్నాడు. ఎస్. అబ్రహాంది ఇది కాదు అనేది లేదు. అసలు అలాగెలాగంటారు? దేవుంది కాదు అనేది ఏదైనా చెప్పగలుగుతావా? ఈ భూమి దేవుడిది కాదు అని చెప్పగలుగుతావా? దేవుడిది కాదు అని నువ్వు చెప్పలేకపోతే అబ్రహాంది కాదు అని నువ్వు చెప్పలేవు. ఎందుకు? నిబంధన. అందరు నిబంధన అనండి. నిబంధన. నాకు నా భార్యకి నిబంధన ఉంది. వేర్ హస్బెండ్ అండ్ వైఫ్, భార్య భర్తలో. ఇది పాస్టర్ గారిది కానీ పాస్టర్ అమ్మది కాదు అని లేదు. అలాంటి ప్రసక్తే లేదు. నాకు ఏది ఉన్నా అది ఆమెది, ఆమెకి ఏది ఉన్నా అది నాది. అర్థమవుతుందా? ఎస్ పాస్టర్. ఎనీథింగ్ దట్ బిలాంగ్స్ టు హర్ బిలాంగ్స్ టు మీ. ఆమెకు చెందినది నాది. ఎనీథింగ్ దట్ బిలాంగ్స్ టు మీ బిలాంగ్స్ టు హర్. నాకు చెందినది ఆవిడది. నో. సో పాత నిబంధనలు ఏంటి? పొజెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నూతన నిబంధనలు ఒక త్వరగా లెట్స్ గో హియర్ క్విక్లీ. 2 Corinthians 6:10. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. I'll finish quickly. 2 Corinthians 6:10. దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండియు సమస్తమును కలిగిన వారము. ఎంత కలిగిన వారము? సమస్తము. గట్టిగా చెప్పండి ఒకసారి. సమస్తము. నమ్మిన వాళ్ళలాగా చెప్పండి. సమస్తము. జీవము ఉన్న వాళ్ళలాగా చెప్పండి. సమస్తము. సమస్తము ఏంటి? కలిగిన వారము. సో ఏం లేదు నీకు? చప్పట్లు కొట్టండి దేవుని కొరకు. ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. సారఫుల్ yet always rejoicing, as poor yet making many rich, as having nothing yet possessing. అందరూ possessing అనండి. Possessing. Yet possessing how many things? All things. You know why? Because all things have been given to you. ఎందుకనగా సమస్తము మీకు ఇవ్వబడి ఉన్నవి. All things have been given to you. సమస్తము మీకు ఇవ్వబడి There ఉన్నవి. is nothing that does not belong to you. మీకు చెందనిది అంటూ ఏమీ లేదు. Are you understanding that? అర్థమవుతుందండి. ఇది ఒక్కటి అర్థం చేసుకో. ఈ లోకములో ఇది నాది కాదు అనేది లేదు. ఆమేన్. అందుకనే అన్నాడు, నమ్మిన వానికి సమస్తము సాధ్యము అన్నాడు. సాధ్యమే. గ్లోరీ. సమస్తము. హల్లెలూయా. ఈ నూతన నిబంధనలో ఉన్న ఆశీర్వాదం మనం తెలుసుకోగలిగితే, అందుకని అంట మన ప్రార్థనలు మారిపోతాయి, మన ప్రవర్తన మారిపోతాయి, మన ఆలోచన మారిపోతుంది, మన మాటలు మారిపోతాయి. లేదు అని ఇంకా ఎలాగ ఆలోచించగలుగుతాం? కొన్నిసార్లు ఉదాహరణ ఇస్తాను కదా. నేను ఒక్కొక్కసారి ఎక్కడైనా షాపింగ్కి, లేకపోతే షాపింగ్ అనే కాదు, ఒక్కొక్కసారి ప్రయాణంలో ఎక్కడికో వెళ్తాను. నా జోబులో ₹1 లేకపోయినా నేను భయపడను ఎప్పుడు కూడా. ఎన్నోసార్లు ఈ ఉదాహరణ మీకు చెప్పాను. ఎక్కడికి వెళ్ళినా నా పాకెట్లో ₹1 లేకపోయినా కూడా నేను భయపడను. ఎందుకు?
అప్పుడు ఏమీ లేకపోయినా సమస్తము నాదే. ఆమేన్. ఆమెకు ఉందంతా కూడా నాదే. నాదే. అక్కడ ఒక్క రూపాయి లేకపోయినా ఒక్క టెక్స్ట్ మెసేజ్ పెడితే సరిపోతుంది, కావాల్సిందంతా అక్కడికి వస్తుంది నాకు. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఒక్క ఫోన్ కాల్ చేస్తే సరిపోతుంది. ఏ షాప్లో ఉన్నా, ఎటువంటి అవసరత ఉన్నా, ఏదున్నా అక్కడ ఒక్క రూపాయి. అందుకనే పాల్ ఏమంటున్నాడు, హ్యావింగ్ నథింగ్, ఏమీ లేని వారమై ఖాళీ, ఉండియు, బట్ ఐ హ్యావ్ ఆల్ థింగ్స్. కానీ సమస్తమును కలిగిన వారము. ఐ హ్యావ్ ఆల్ థింగ్స్. సమస్తమును కలిగి ఉన్నాము. నౌ హౌ కెన్ యూ బి అఫ్రేడ్? చూడండి, అలా ఆ రీతిగా ఉన్నప్పుడు ఎలా హౌ కెన్ యూ భయపడగలవు? బి డిస్కరేజ్డ్? నువ్వు ఎలా నిరుత్సాహపడగలవు? The only way you will be discouraged if you only live by what you see. Oh, my pockets are empty, I'm in fear. అయ్యో, నా జోబులు ఖాళీగా ఉన్నాయి, నేను భయపడుతూ ఉన్నాను అన్నప్పుడే నువ్వు నిరుత్సాహపడతావు. కానీ నేను జీవించేది నా పాకెట్లో ఉన్న దాన్ని బట్టి నేను జీవించట్లేదు. నేను జీవించేది అక్కడ ఎంత ఉందో అది నాదని తెలిసి జీవిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ జీసస్. నాకు మొన్నటి వరకు గూగుల్ పే కూడా ఉండేది కాదు నా ఫోన్లో. రీసెంట్గా అది పెట్టించుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా అసలు నేను పట్టించుకునేవాడినే కాదు. ఎవరు ఫోన్ నంబర్ అక్కర్లే, ఆ ఒక ఫోన్ నంబర్ నా ఫోన్లో ఉంటే చాలు. ఆమేన్. అటువంటి అది స్థిరపరచబడిపోతాయి. ఆమేన్. ఆమేన్. అసలు మనం ప్రార్థన చేస్తాం, పాస్టర్ గారు నాకు భయం వేస్తుంది. అసలు నువ్వు ఫెయిల్ అవుతావని ఎందుకు అనుకుంటున్నావు చెప్పు? హౌ కెన్ యూ ఫెయిల్ ఇన్ లైఫ్? నువ్వు ఎలా తప్పిపోగలవు? ఇప్పుడు మనకేమైందంటే ఎన్నో రోజులు, సంవత్సరాలు ఈరోజు ప్రార్థన చేసుకుందాం, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ఇటువంటి విని 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 అందులో విశ్వాసం వచ్చింది మనకి. సో ఇప్పుడు ఏం చేస్తారు? దేవా 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 దేవా. పెద్ద మీటింగ్ అయితే ఎకో టకా 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 సౌండ్ ఎఫెక్ట్. సో ఇప్పుడు మనం ఏమనుకుంటాం, అడుక్కునే వాళ్ళం వెళ్తున్నాం. ఇప్పుడు అయ్యా ఆశీర్వదించయ్యా, అయ్యా అయ్యా అయ్యా. ఇది క్రిస్టియానిటీ అంటే ఇది అనుకుంటాం మనం. క్రైస్తత్వం అంటే అందుకని అడుక్కునే వాళ్ళు అన్నట్టు అయిపోయింది లోకంలో. అందుకనే మనల్ని చూసినప్పుడు కూడా అలాగే చూస్తారు మనల్ని. ఆల్మోస్ట్ లోకంలో మన గురించి ఆలోచిస్తే దెర్ ఇస్ నో favorable thought that comes into the lives of people when they think about Christians. మరి క్రైస్తవత్వము, క్రైస్తవ ప్రజల గురించి మాట్లాడుతున్నప్పుడు కటాక్షవంతమైనటువంటి విషయాలు రావండి. ఏం లేనోళ్ళు, అడుక్కునే వాళ్ళు, లో క్లాస్ ఫెలోస్ అన్నట్టు ఆలోచిస్తారు. అది మారాలి, అది మారాలి. yes amen. అది మారాలి. amen. hallelujah. అడుక్కునే వాళ్ళం. అందుకని అబ్రహాం ఈ రోజు నుంచి ఒక తీర్మానం, అంటే ఎన్నోసార్లు చెప్పాను, ఒక తీర్మానం తీసుకోండి. అబ్రహాం చేయకపోతే నేను చేయను అని ఒక తీర్మానం తీసుకోండి, సరిపోద్ది. నా తండ్రి అలాగ ప్రవర్తించకపోతే నేను ప్రవర్తించను. కానీ దానికన్నా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, నూతన సృష్టిగా మార్చాడు మనల్ని. అంటే కొన్ని తప్పులు చేసిన ఆయన తప్పులు చేసినవి కూడా నేను చేయను. కానీ ఏదైతే నేర్చుకోగలుగుతానో, ఆయన ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెయ్యేలా చాపలేదు. తీర్మానం తీసుకోండి, ఎంత కష్టమైన ఇలాగ మాత్రం వెళ్ళను. ఎస్ఎన్ గార్డెన్స్ మనం క్లోజ్ చేస్తున్నామని చాలామందికి తెలుసు. ఎంతోమంది లాస్ట్ 1 monthలో అడిగేవారు, పాస్టర్ గారు ఎస్ఎన్ గార్డెన్స్ అక్కడ క్లోజ్ అయిపోతుంది, మరి ఎక్కడికి వెళ్తామండి, ప్రాక్టీస్లు ఎక్కడవుతాయి, అది ఎక్కడవుతుంది, ఇది ఎక్కడవుతుంది, డిసెంబర్ వస్తుంది, చిల్డ్రన్స్ ప్రాక్టీస్ అవ్వాలి, ఉమెన్స్ ప్రాక్టీస్ అవ్వాలి, ఇంకేదో అవ్వాలి. 5 నిమిషాలు కూడా నేను బాధపడలేదు తెలుసా అది మూసేస్తున్నారంటే.
5 నిమిషాలు కూడా బాధపడలేదు నేను. చెప్తున్నాను, ఒక్కొక్కసారి ఆ టెంప్టేషన్ ఉండింది. దేవా ఏదో నువ్వు చెయ్యాలయ్యా, ఏదో మార్గం తెరవాలి, ఏదో ఈ స్థలం ఇవ్వాలి, ఆ బిల్డింగ్ ఇవ్వాలి, ఆ ల్యాండ్ ఇవ్వాలి. కానీ ఎవరైతే ఈ సంఘంలో ఉన్నారో మీకు తెలుసు, నేనేం చెప్తాను, నేను దేవుడిని ఎప్పుడూ అడగలేదు. సంధ్యా కన్వెన్షన్ నేను ఎప్పుడూ అడగలేదు. సో ఒక్కొక్కసారి ఆ ప్రెషర్ వచ్చినప్పుడు ఆ టెంప్టేషన్లోకి ఏంటి, యు ఫీల్ లైక్ గివింగ్ ఇన్ టు ద టెంప్టేషన్. ఒకసారి ఎవడు లేడు, కారులో ఉన్నావు, ఒక్కడివే ఉన్నావు, ప్రార్థన చేయి ఒకసారి, దేవుడు ఇచ్చేటట్టు. అక్కడ యు నీడ్ టు హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్. అక్కడ నువ్వు విశ్వాసంలో గట్టిగా ఉండాలి. నేను ఈరోజు చెప్తున్నాను, ఈ లాస్ట్ 1 monthలో కూడా ఎక్కడ ద్వారం తెరవబడుతుందో తెలీదు, ఏ ల్యాండ్ వస్తుందో తెలీదు, ఏ బిల్డింగ్ వస్తుందో తెలీదు, ఎక్కడ మళ్ళీ మనం సెట్ చేసుకోవాలో తెలీదు, ఎంత ఖర్చు అవుతుందో తెలీదు. కానీ దేవుని ఎదుటి చెప్తున్నాను, ఒక్కసారి కూడా నేను దేవుడిని అడగలేదు. దేవా నాకు మార్గం తెరువు అని అడగలేదు. దేవా నాకు ఈ బిల్డింగ్ ఇయ్యి అని నేను అడగలేదు. దేవా నాకు ల్యాండ్ ఇవ్వు అని అడగలేదు. ఎందుకు అడగట్లేదు పాస్టర్? ఆయన ఎన్ని ఇచ్చాడంటే నాకు సమస్తమును. ఎన్ని? మళ్ళీ ఒకసారి ఎన్ని? సమస్తమును. ఇంకా అడిగేది ఏంటి? అన్నీ ఇచ్చేసాడని ఇంట్లో కూర్చోవడం కాదు, అన్నీ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు అడుగులు వేస్తాను విశ్వాసంతో. ఎవరితో వెళ్ళి మాట్లాడాలో మాట్లాడతాను. ఒకళ్ళు వెళ్ళిన తర్వాత ల్యాండ్ ఓనర్ లేదండి క్రిస్టియన్స్కి అయితే ఇవ్వమో, చర్చ్కి అయితే ఇవ్వమో, ఏదంటే సరే ఓకే గుడ్ బై, అంతే, వి మూవ్ ఆన్. అయ్యో ఆడు ఎవడన్నాడంట, ఎంత మాట అన్నాడు, ఎంత ఏడవడానికి టైం ఎక్కడ ఉంది, అసలు బాధపడడానికి టైం ఎక్కడ ఉంది? ఒక్క డోర్ క్లోజ్ అవుతే ఇంకా పెద్ద డోర్ ఓపెన్ అవుతుంది, అంతే అంతే. ఒక్కటి మాత్రం 100% గ్యారంటీ, వెనక అడుగేసేదైతే లేదు, కిందకి వెళ్ళేదైతే లేదు. వెళ్తే మనం ముందరికే వెళ్తాము, వెళ్తే పై స్థానానికే వెళ్తాం. అది మాత్రం 100%. 100 డౌట్ అనేదే లేదు దాంట్లో, డౌట్ అనేదే లేదు. 100%. ఎంత ఖర్చు అవుతుందో కూడా నాకు తెలియదు. కానీ ఒకటైతే గ్యారంటీ, అడుగు మాత్రం వేసేది ముందరికే, వెళ్ళేది మాత్రం పై స్థానానికే. హల్లెలూయా. ఆల్ థింగ్స్ ఆర్ యోర్స్. అందరు లేచి నుంచుందాం ఈ సమయంలో, అందరం లేచి నిలబడదాం. ఆల్ థింగ్స్ ఆర్ యోర్స్. జస్ట్ నోట్స్ తీసుకుంటుంటే ఈ ఒక పాయింట్ రాసుకోండి. ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ పొజెసెస్ ఆల్ థింగ్స్ అట్ ఆల్ టైమ్స్. మీరు సమస్తమును కలిగి ఉన్నారు, అన్ని వేళలా అన్ని విషయాలను మీరు కలిగి ఉంటారు. There is never a time or a season when a child of God does not possess all things. మరి దేవుని బిడ్డ మరి అన్ని కలిగి ఉండలేదు అనే కాలము సమయము ఏది లేదండి. There is never a time where you did not possess all things. మేము సమస్తమును కలిగి ఉండలేదు అనే సమయం లేదు. జోబులో ఏమి ఉండకపోవచ్చు, కానీ సమస్తము నీదే. ఆమేన్. సమస్తము నాదే, సమస్తము నాదే. అందుకని అబ్రాహాముతో అన్నాడు, ఎంత చూడగలుగుతావో చూడు, చూసిందంతా నీకే ఇస్తాను అన్నాడు. చూసిందంతా నీకే. ఎందుకు? అంతా నాది కాబట్టి, నాదంటే అది నీదే. అందుకని నూతన నిబంధనలు ఏమంటాడు? వీఆర్ జాయింట్ ఎయిర్స్ విత్ క్రైస్ట్. మనము క్రీస్తుతో సహవారసులమై ఉన్నాము. యేసు క్రీస్తుకి చెందిందంతా కూడా నీకు చెందింది. హల్లెలూయా. సో ఈరోజు విన్నదానితో జ్ఞానము పొందారని నమ్ముతున్నాను. ఎక్కడైతే దేవుని యొక్క సమయం తెలుసుకుంటారో, దేవుని యొక్క కమాండ్, ఇన్స్ట్రక్షన్ వస్తుందో దానికి విధేయత చూపించండి. ఆమేన్. డోంట్ వేస్ట్ టైం. సమయాన్ని వ్యర్థం చేయకూడదు. అనవసరమైన మాటలు మాట్లాడొద్దు నోట్ల నుంచి. భయపడొద్దు, డిస్కరేజ్ అవ్వద్దు. అడుగులు ముందరికి వేయండి, పై స్థానానికి వెళ్ళాలి. హల్లెలూయా. అలాగే విశ్వాసము కూడా పొందుకున్నారని నమ్ముతున్నాను. నీకు అన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా అన్నీ మనకి ఇవ్వబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందరి చేతులు పైకెత్తుదాం. ఒక 2 నిమిషాలు దేవునితో మాట్లాడండి, కృతజ్ఞతలు చెల్లించండి. ఆయన చేసిన కార్యము బట్టి, ఆయన మీకు ఇచ్చిన దాన్ని బట్టి. హల్లెలూయా.
Heavenly Father, we thank you for your word this morning. ప్రభా ఈ ఉదయకాల సమయం నువ్వు ఇచ్చిన వాక్యమును బట్టి నీకు వందనాలు. Thank you for the way you have touched us, you have blessed us. ప్రభా మీరు మమ్మల్ని తాకి ఆశీర్వదించిన విధానం బట్టి నీకు వందనాలు. Thank you that we possess all things. ప్రభా నీ ద్వారా మేము సమస్తమును కలిగి ఉంటున్నాం. And in the mighty name of Jesus, యేసు శక్తిగల నామములో I pray that every person under the sound of my నా voice స్వరం వింటున్న ప్రతి ఒక్కరు కూడా will move forward and upward only in their life. వారు వారి జీవితంలో ముందుకును పై స్థానమునకు మాత్రమే వారు In వెళ్తురుగాక. Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. Amen and Amen. amen. Come on, give a clap offering unto అందరూ గట్టిగా Jesus. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. Hallelujah. హల్లెలూయా. Come on, give a loud clap offering unto గట్టిగా Jesus. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని Thank you, మహిమపరుద్దాం. Lord. ఆమేన్. Amen and amen. దేవుని నామమునకు Hallelujah. స్తుతి Hallelujah. కలుగుగాక. Amen. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.